ఖమ్మం జిల్లా లాలాపురం గ్రామం సమీపంలోని రాన్కేర్ సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ ఫ్యాక్టరీ ముందు కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఫ్యాక్టరీ ప్రధాన గేటుకు తాళాలు వేసి ఆందోళన చేశారు. 4 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం ఇబ్బందులు గురిచేస్తుందని ఫ్యాక్టరీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీతాలతో పీఎఫ్ పేరుతో వేతనాలు కట్ చేసి అకౌంట్లో జమ చేయలేదని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సంవత్సరం నుంచి రాన్కేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నెలకు నాకు వెయిట్లెస్ బ్రిక్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నెలకు నాకు 12,000. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఎప్పుడు ఇస్తారని అడిగితే వారం రోజులు 10 రోజులని మాట మార్చి చెప్తున్నారు కానీ జీతాలు ఇవ్వట్లేదు. అందరం కలిసి గేటుకు తాళాలేసి ధర్నా చేస్తున్నామండి. రెస్పాండ్ అవ్వట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. ఎవరికి మెసేజ్ చేస్తే మెసేజ్ చూస్తున్నారు తప్ప వాటికి రిప్లై ఇవ్వట్లేదు. మంది అండి సుమారుగా 10 లక్షల దాకా ఉంటది. అందరికి కలిపి 10 లక్షల దాకా ఉంటది సాలరీస్. అవన్నీ కట్ చేస్తున్నారండి కానీ యాడ్ చేయట్లేదు. అయ్యి కావాలి. జీతాలతో పాటు బి శ్రీనండి. నేను 4 సంవత్సరాలు రాన్కేర్ ఇండస్ట్రీలో చేస్తున్నాను. జీతాలు అడిగినప్పుడు రేపిస్తాం ఆపిస్తాం అని 15-20 రోజుల నుండి అదే చెప్పుకుంటే 40 రోజులు గడిచింది. 40 రోజులు అయిన తర్వాత కూడా అడిగితే రేపిస్తలే మాపిస్తలేని ఒక 10 రోజుల తర్వాత అడిగితే ఏం రెస్పాన్సిబుల్ లేదు. రేపిస్తలే అంటున్నారు. ఈ మొన్నటి దాకా బిల్లులు కట్ చేసిన బిల్లులు అన్ని బయట అమ్ముకుంటున్నారు, సేల్సింగ్ చేస్తున్నారు. మా జీతాలు కాడికి వచ్చేవరకే పెండింగ్ పెడతా ఉన్నారు. మాకు సంవత్సరం నుండి పిఎఫ్ పిఎస్ఎల్ నెల 1200-1300 కట్ చేస్తున్నారు. అవి కూడా యాడ్ చేయట్లేదు. వాటితో పాటు మా తోటి కార్మికులకు మొన్నటిదాకా క్యాంటీన్ లేకపోయినా కానీ క్యారేజీలు కట్టుకుంటూ డ్యూటీలు చేసుకుంటాం మేము వస్తున్నామని మాకు రెస్పాన్సిబుల్ లేదు. ఏమంటే నువ్వు చైర్మన్ సార్ నడుకో లేకపోతే లేవు డబ్బులు లేవు అని చెప్పు. మాకు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి మేము చేసిన కంపెనీలో మా